परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. గురువు గారికి శిష్యుణ్ణి అనిపించుకుని నేను ఇటువంటి పని చెయ్యొచ్చా అని ఆలోచించుకుని గురువుకి వశపడి ప్రవర్తించేవాడెవరో వాడు ఆదర్శవంతమైనటువంటి శిష్యుడు. అది శిష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అది ప్రారంభమైందనుకోండి, యథార్థమునకు ఏమవుతుందంటే ఒకసారి మనసు అటువంటి ఆర్ద్రతను పొందితే, ఆ మెత్తతనాన్ని పొందితే, ఆ తడిని పొందితే ఆయన ప్రతి చోటు నుంచి మంచిని గ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడ చెడు కనిపించనివ్వండి, దాన్ని ఉపేక్షించి వెళ్ళిపోతాడు తప్ప దానికి ఉద్వేగపడకుండా తన ప్రశాంతతని కోల్పోకుండా దోషాన్ని దిద్దడానికి ప్రయత్నిస్తాడు తప్ప దోషము జరిగిందని ఉద్వేగపడడం. ఎక్కడ మంచి ఉన్నా ఆ మంచిని స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ప్రతి వ్యక్తి కూడా నిత్య విద్యార్థి, జీవితాంత శిష్యుడే. ఒకప్పుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఒకరు అడిగారు, ఏమండి మీరు జగద్గురు అనేటటువంటి బిరుదునామంతో పిలిపించుకోవడానికి ఎందుకు ఇష్టపడాలని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జగద్గురు అని పిలిస్తే తప్పేం లేదు, నన్ను పిలవండి. కానీ జగద్గురు అంటే జగత్తుకి బోధించేవాణ్ణి, జగత్తుకు గురువుని అని కాదు నేను స్వీకరించేది, జగత్తు గురువుగా కలిగినటువంటి వాణ్ణి. ఈ జగత్తులో అన్ని ప్రాణులు నాకు గురువులే అన్నారు. అంటే ఎంత వినయమో చూడండి. ప్రతి ప్రాణి నుంచి కూడా ఏదో ఒక మంచి పాఠాన్ని స్వీకరిస్తూనే ఉంటారు. అందుకే దత్తాత్రేయ స్వామి వారు మహాపురుషులు. అద్వైత సంప్రదాయంలో వారిది సమున్నతమైనటువంటి స్థానం, ఎంతో గౌరవిస్తారు. అంతటి మహాపురుషులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు ఒక్క గురువు కాదు, 24 మందిని గురువులుగా స్వీకరించారు. భాగవతం చదివితే ఆయన అసలు జగత్తులో ఉన్నటువంటి ప్రాణుల్ని గురువులుగా ఎలా స్వీకరించారు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఒక మనిషి తనని తాను తీర్చిదిద్దుకోవడానికి ఏదీ అక్కర్లేదు, ఒక సంఘటన చాలు. అటువంటి ఆర్ద్రత ఉంటే మనిషి తనని తాను చెక్కుకోవడానికి ఏదైనా చాలు. పతనం అయిపోకుండా ఉండడానికి లోకంలో ఉన్న ప్రతి ప్రాణి నుంచి నేను పాఠం నేర్చుకోగలను అని అర్థమవుతుంది. మహానుభావులు దత్తాత్రేయుల వారు తనకి 24 మంది గురువులు అని చెప్పారు. అందులో పృథివీ, అప్ అంటే నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అలాగే సముద్రము, తర్వాత సూర్యుడు, చంద్రుడు, అజగరము అంటే కొండ చిలవ, చాప అప్పటికి 10, అలాగే ఏనుగు, హరిణము అంటే లేడి, ఏనుగు, లేడి, భ్రమరము, తుమ్మెద, మక్షికము, తేనెటీగ, సర్పము, పాము అప్పటికి 15, బాలుడు, కన్య 17, ఇవి కాకుండా భ్రమరకీటకము, ఊర్ణనాభి, ఇషుకృత్ అంటే బాణములు తయారు చేసేటటువంటి వాడు 20, మిగిలినటువంటి నలుగురిలో పింగళ, ఒక పావురము, అలాగే పతంగము అంటే దీపపు పురుగు, చిట్ట చివర కురరము అంటే లకుముకి పిట్ట. ఈ 24 మంది నాకు గురువులు అన్నారు. ఈ 24 మంది మీకు గురువులు ఎలా అయ్యారు అన్న ప్రశ్న వచ్చింది. అవధూతోపాఖ్యానము అని అందులో దత్తాత్రేయుల వారు వీళ్ళని గురువులుగా స్వీకరించినటువంటి విధానం చూస్తే ఒక మనిషి తనని తాను తరింప చేసుకోవడానికి లోకంలో ప్రతి వారి నుంచి పాఠం నేర్చుకోవచ్చు అని అర్థం అవుతుంది. తాను కాదు గొప్ప, అందరి నుంచి పాఠం తీసుకుని తనని తాను దిద్దుకోవచ్చు. అలా దిద్దుకోగలిగినటువంటి ప్రజ్ఞ శిష్యుని యందు ఉండాలి తప్ప అతను నేర్చుకోలేకపోవడం అనేటటువంటిది మాత్రం ఉండదు. అందుకే అందులో చిత్రమైన విషయం ఏది అంటే ఆయన పృథివీ నుండి పాఠం నేర్చుకున్నారు. పృథివీ నుండి పాఠం ఎలా నేర్చుకుంటారు? భూమి నుండి. అంటే భూమికి విశేషమైనటువంటి క్షమాగుణం ఉంది. భూమికి ఉన్నంత ఓర్పు లోకంలో ఏ ప్రాణికి ఉండదు.